ఇప్పుడు అసలు బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, కంట్రోల్లో లేవు అని చెప్పి మాకు ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మమ్మల్ని. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే రకరకాలైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఆ వ్యక్తికి నీరసం అంటే టైర్డ్నెస్ అని చెప్పి ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో అది బాగా ఎక్కువగా ఉండొచ్చు. అలా అని చెప్పి అందరికీ టైర్డ్నెస్ ఉండాలని చెప్పి ఏం లేదు. అలానే తల దిమ్ముగా ఉన్నట్టు ఉంటాం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం. అలానే ఇంకొంతమంది అయితే కనుక మాకు దప్పిక ఎక్కువగా ఉంది డాక్టర్ గారు అని చెప్పి చెప్తుంటారు. కొంతమంది అయితే మూత్రం ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి చెప్తుంటారు. కొంతమంది నాక్ట్యూరియా అంటే రాత్రిళ్ళు నిద్ర లేచి యూరిన్కి ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇటువంటి లక్షణాలు ఉండొచ్చు. ఇవే కాకుండా కొంతమంది అయితే కనుక పుళ్ళు కనుక పడి కనుక ఉన్నట్లయితే, అంటే దెబ్బలు కనుక తగిలినట్లయితే కనుక ఆ దెబ్బలు తగ్గడం అనేది డిలే అవుతూ ఉంటుంది. అలానే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాటన్నిటిని మనం కనుక సైన్స్ కింద కనుక తీసుకున్నట్లయితే, ఇటువంటి లక్షణాలు కనుక ఒక వ్యక్తికి కనుక ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తికి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనం ఒక దిక్సూచి కింద భావించవచ్చు అన్నమాట. అంటే షుగర్ లేనటువంటి వ్యక్తికి ఇటువంటి లక్షణాలు ఉన్నా మనం ఆ వ్యక్తికి షుగర్ ఉందా అని చెప్పి మనం సస్పెక్ట్ చేసి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ కనుక షుగర్ వచ్చేసి కనుక ఉన్నట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవేమో అనేటువంటి అనుమానంతో మనం షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఇన్ని మనం చెప్పుకున్నా కూడా కొంతమందిలో అసలు ఎట్లాంటి సైన్స్ సిమ్టమ్స్ ఉండవు. కాబట్టి హై రిస్క్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, అంటే షుగర్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉండేటువంటి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మనం ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా పీరియాడిక్గా, అంటే సంవత్సరం కావచ్చు, అది 6 నెలలకు కావచ్చు, లేకపోతే 2 ఏళ్ళకు కావచ్చు, డాక్టర్లు చెప్పినటువంటి విధంగా ఆ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనం కనుక స్క్రీనింగ్ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి డయాబెటీస్ వచ్చిందా అనేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది సాధ్యపడుతుంది. అలానే ఆల్రెడీ కనుక డయాబెటీస్ కనుక వచ్చేసి కనుక ఉన్నట్లయితే వాళ్ళల్లో గ్లూకోమీటర్ లాంటి గ్యాడ్జెట్స్ వాడుకుంటూ, అలానే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి గ్యాడ్జెట్స్ వాడుకుంటూ మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటాం. తద్వారా ఒకేసారి బాగా పెరిగిపోయాక 400కు 500కు పోయిన తర్వాత అరే 400కి వెళ్ళిపోయిందా మన షుగర్ అని చెప్పి భయపడకుండా, బాధపడకుండా ముందే మనం గుర్తించడం అనేది సాధ్యపడుతుంది అనమాట. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉండేటువంటి సిమ్టమ్స్ మనం తెలుసుకోవాలి. అలానే ఆ సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయకూడదు. మన గనక డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ముందుగానే మనం స్క్రీనింగ్ చేయించుకోవాలి. అలానే ఆల్రెడీ డయాబెటీస్ కనుక వచ్చేసి కనుక ఉన్నట్లయితే కనుక HbA1c టెస్ట్ కావచ్చు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ కావచ్చు, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ కావచ్చు, అలానే మన ఇంటి దగ్గర వాడుకునేటువంటి ఈ యొక్క గ్లూకోమీటర్ డివైజెస్ని ఉపయోగించుకుంటూ మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటాం కావచ్చు, లేకపోతే CGMSని వాడుకుంటూ మనం మానిటర్ చేసుకుంటాం కావచ్చు. ఇటువంటి ప్రక్రియలను వాడుకుంటూ మనం సరిగ్గా మానిటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.